చూడండి, ఇక్కడ ఒక కారు ఉంది. 1962లో స్టాండర్డ్ హెరాల్డ్ అనే కారు బ్రిటిష్ వాళ్ళు తయారు చేశారు. ఇంగ్లాండ్కి చెందిన కారు. చాలా చిన్నగా, చూడటానికి చాలా ముద్దుగా ఉంది. ఇదైతే గాస్పుల్ చేయడానికి చాలా కష్టం అసలు, లగేజ్ పెట్టుకొని. చూడటానికి మాత్రం చాలా ముద్దుగా బాగుంది. ఇది కూడా 1928లో ఇటలీకి సంబంధించింది. హెచ్ఏటి అనే కంపెనీ, హ్యాట్ 521 మోడల్ నెంబరు. ఇది కూడా చాలా బాగుంది. ప్యాలెస్ ముందే ఉన్నాం. ఇది మెయిన్ ఎంట్రన్స్. కాకపోతే ఇప్పుడు ఇది ఓపెన్ ఉండదు, దసరాకు ఓపెన్ చేస్తారు. ఇంకా మిగతా అటు సౌత్ సైడ్లో ఇంకొక ఎంట్రీ ఉంది, ఆ ఎంట్రీలో నుంచి పంపిస్తున్నారు. లోపలికి వెళ్దాం అనుకున్నాం, కానీ ఈరోజు సండే కావడం వల్ల వేలాదిగా ప్రజలు ఉన్నారు. లోపలికి పోవడానికి కనీసం 2-3 గంటలు పెట్టేలా ఉంది టికెట్ కౌంటర్ దగ్గర. అందుకని విరమించుకున్నాను. నాకేమంత ఇంపార్టెన్స్ అనిపించలేదు. యాక్చువల్గా ఇది ఏంటంటే, ఇంతకు ముందు ఇది ఒక మైసూర్ అనేది ఒక సపరేట్ ప్రాంతం. ప్రైజ్ ద లార్డ్. అందరికీ దేవుని పేరిట వందనాలు. మేము రాత్రి బెంగళూరు ముగించుకొని మైసూరు వెళ్ళే రూట్లో బిడిదే అనే ప్రాంతంలో నిత్యానంద పీఠాధిపతికి కొంచెం నియర్ బై 2-3 కిలోమీటర్ల దూరంలో ఒక పెట్రోల్ బంక్లో పడుకున్నాం. మళ్ళీ మార్నింగ్ లేచి బయలుదేరి జస్ట్ మైసూరుకి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో మంచి కొబ్బరి తోటలో వాటర్ బాగా పారుతున్నాయి. స్నానం చేసాం మోటార్ దగ్గర. ఫ్రెష్గా రెడీ అయిపోయి మైసూరు ఎంటర్ అవుతున్నాం. 10 కిలోమీటర్ల దూరంలో పయన అని ఒక మ్యూజియం ఉంది. అన్ని ఓల్డ్ వెహికల్స్ ఉంటాయంట. చూద్దామని వచ్చాము, మీకు కూడా చూపిస్తాం. ఇలాంటప్పుడే చూసే తర్వాత చూడలేంగా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, ప్రైజ్ ది లార్డ్. లోపల అన్ని చాలా ఓల్డ్ కార్స్ ఉన్నాయి, చాలా ఓల్డ్ బైక్స్ ఉన్నాయి. అప్పట్లో పెద్దవాళ్ళు వాడిని. అవన్నీ కూడా మీకు చూపిస్తాం. బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ పెడతాం, ఎందుకంటే లోపల జనాల రష్లో. అందుకని ఓన్లీ బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెడతారు, మీరు అన్ని చూసేస్తా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, ఇక్కడ ఒక కారు ఉంది. 1962లో స్టాండర్డ్ హెరాల్డ్ అనే కారు బ్రిటిష్ వాళ్ళు తయారు చేశారు. ఇంగ్లాండ్కి చెందిన కారు. చాలా చిన్నగా, చూడటానికి చాలా ముద్దుగా ఉంది. ఇదైతే గాస్పుల్ చేయడానికి చాలా కష్టం అసలు, లగేజ్ పెట్టుకొని. చూడటానికి మాత్రం చాలా ముద్దుగా బాగుంది. చూడండి, బ్రిటిష్ వాళ్ళు లేకపోతే కారు కూడా లేదేమో అప్పట్లో మనకి. అప్పట్లో వెనకట మనం పుట్టక ముందు ఇవన్నీ కూడా ఎద్దుల బండ్లు కావచ్చు, గుర్ర బండ్లు కావచ్చు, వాటి చక్రాలు చాలా బాగున్నాయి. ఇదిగోండి, ఇవన్నీ అయితే గుర్ర బండ్లు. ఇవి కానీ అవి కానీ ఇంకా వెళ్ళి చూద్దాం అవి ఉంటాయి. గుర్ర బండి అప్పట్లో ఆ రోజుల్లో. ఇవి రెండు నార్మల్ గా లగేజ్ కోసం వాడే బండ్లు అన్నమాట అప్పట్లో. ఇది ఇటలీకి సంబంధించింది. 1925 హెచ్ఏటి అనే కంపెనీ. ఈ మోడల్ నంబరు 501 అంట. చాలా బాగుంది, బ్యూటిఫుల్ నాన్ ఏసీ కార్. 1925లో ఇంత లగ్జరీగా ఉందో చూడండి. 1928లో ఇటలీకి సంబంధించింది. హెచ్ఏటి అనే కంపెనీ, హ్యాట్ 521 మోడల్ నంబరు. ఇది కూడా చాలా బాగుంది. నన్ను కాచినవయ్యా, ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను యేసయ్యా. నా ఒంటరి బ్రతుకులో ఏకాకిలా తిరుగుచు అలసి సలసిపోయి సొమ్మసిల్లియుటిని.
ఒంటరి పక్షినై ఊడులేని పిచ్చుకనై గుండెంత కన్నీరు పొంగి పొరలి ఏడ్చి తిని నా కన్న తండ్రివై యేసయ్యా నా కన్న తండ్రివై నా చెంత చేరావయ్యా నా కన్న తండ్రివై నీ చెంత చేర్చావయ్యా కంటి పాపలా కాచి కన్నీరు తుడిచావయ్యా కంటి పాపలా కాచి కన్నీరు తుడిచావయ్యా ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను యేసయ్యా పరమ తండ్రి నిన్ను విడచి దూరముగా పారిపోతిని దుష్టుల సహవాసముతో దుర్వ్యాపారము చేసి తిని భక్తి మార్గము తొలగి నీ సన్నిధి వీడి తిని పరిశుద్ధుడనీదు ఆత్మను కోల్పోయి మిగిలి తిని పరమునకు నీకు తండ్రి పరమునకు నీకు విరోధినైతిని పరమునకు నీకు విరోధినైతిని పాపిగా మారితిని దోషిగా మారితిని అయినా క్షమించితివి నీ రక్షణనిచ్చితివి ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను ఎప్పటికీ విడువలేనయ్యా నీ సేవను ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును ఎక్కడికి పోగలనయ్యా నిన్ను విడచి ఎక్కడికి పోగలనయ్యా నిన్ను విడచి నిన్ను మరువలేనయ్యా నిన్ను విడువలేనయ్యా నన్ను చూచినావయ్యా నన్ను దాచినావయ్యా ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను యేసయ్యా
పొలములు పరిమళ పుష్పమ పలు రక్కసి చెట్లలో దాగిన పద్మమ షారోను పొలములు పరిమళ పుష్పమ పలు రక్కసి చెట్లలో దాగిన పద్మమ నీ ప్రియుడు 10,000లో సోదరుడు నీ ప్రియుడు 10,000లో సోదరుడు అతి కాంక్షణీయుడు పూజనీయుడు అతి కాంక్షణీయుడు పూజనీయుడు షారోను పొలములు పరిమళ పుష్పమ పలు రక్కసి చెట్లలో దాగిన పద్మమా నీ ప్రేమ ద్రాక్షారసము కన్న మధురము స్త్రీలలో నీవు అధిక సుందరి వగుదానవు నీ ప్రేమ ద్రాక్షారసము కన్న మధురము స్త్రీలలో నీవు అధిక సుందరి వగుదానవు పరిమళ సువార్త సువాసన గలదానా పరిమళ సువార్త సువాసన గలదానా క్రీస్తేసును ధరించు కొనిన దానవు క్రీస్తేసును ధరించు కొనిన దానవు షారోను పొలములు పరిమళ పుష్పమ పలు రక్కసి చెట్లలో దాగిన పద్మమా జల్దరు వంటి మనోహరమైన దానవు సుగంధ పుష్పస్థానము నీ జీవ మార్గము జల్దరు వంటి మనోహరమైన దానవు సుగంధ పుష్పస్థానము నీ జీవ మార్గము ధూమ్రవర్ణ వస్త్రము ధరించుకొనిన దానా ధూమ్రవర్ణ వస్త్రము ధరించుకొనిన దానా అంతము వరకు స్థిరపరచియున్న దానవు అంతము వరకు స్థిరపరచియున్న దానవు షారోను పొలములు పరిమళ పుష్పమ పలు రక్కసి చెట్లలో దాగిన పద్మమ షారోను పొలములు పరిమళ పుష్పమ పలు రక్కసి చెట్లలో దాగిన పద్మమ నీ ప్రియుడు 10,000లో సోదరుడు నీ ప్రియుడు 10,000లో సోదరుడు అతి కాంక్షణీయుడు పూజనీయుడు అతి కాంక్షణీయుడు పూజనీయుడు షారోను పొలములు పరిమళ పుష్పమ పలు రక్కసి చెట్లలో దాగిన పద్మమా
దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. నడవనీయుము దేవా నడవనీయుము నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని నీ త్రోవలు నన్ను నడుపుము. నడవనీయుము దేవా నడవనీయుము నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని నీ త్రోవలు నన్ను నడుపుము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ
ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈరోజు మనం మైసూర్లో ఉన్నాం. మైసూర్లో ప్యాలెస్ ముందే ఉన్నాం. ఇది మెయిన్ ఎంట్రన్స్, కాకపోతే ఇప్పుడు ఇది ఓపెన్ ఉండదు, దసరాకు ఓపెన్ చేస్తారు. ఇంకా మిగతా అటు సౌత్ సైడ్లో ఇంకొక ఎంట్రీ ఉంది, ఆ ఎంట్రీలో నుంచి పంపిస్తున్నారు. లోపలికి వెళ్దాం అనుకున్నాం, కానీ ఈరోజు సండే కావడం వల్ల వేలాదిగా ప్రజలు ఉన్నారు. లోపలికి పోవడానికి కనీసం 2-3 గంటలు పెట్టేలా ఉంది టికెట్ కౌంటర్ దగ్గర. అందుకని విరమించుకున్నాను. నాకేమంత ఇంపార్టెన్స్ అనిపించలేదు. యాక్చువల్గా ఇది ఏంటంటే, ఇంతకు ముందు ఇది ఒక మైసూర్ అనేది ఒక సపరేట్ ప్రాంతం, సపరేట్ ఒక రాజ్యం. ఇది ఈ రాజ్యాన్ని కొంతమంది పరిపాలించారు. వాళ్ళల్లో హైదర్ అలీ ఉన్నారు, టిప్పు సుల్తాన్ ఉన్నారు. లాస్ట్గా జయచామరాజా వడియార్ అనే అతను 1950 వరకు పరిపాలించి 1950 జనవరి 26న ఇండియాలో కలిపేశారు. అంతకుముందు ఇది ఇండియా కాదు. మన భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చినప్పటికీ దాని తర్వాత పాకిస్తాన్ విడిపోయింది. ఆ తర్వాత ఇది 3 సంవత్సరాలు కలిసిందనమాట. అది ఇంతకుముందు ఇది భారతదేశం కాదు, ఇప్పుడు మాత్రం భారతదేశం. సో ఇదనమాట. ఇక్కడ నాకేం అంతగా అనిపించలేదు, నాకు ప్రేరేపణ కూడా రాలేదు లోపలికి వెళ్ళడానికి. అయినా కూడా ఫుల్ బిజీగా ఉంది. దేవుడి చిత్తం అయితే ఇంకోసారి ఎప్పుడన్నా చూస్తాం. ఇప్పుడు మేము బయలుదేరి కేరళ వెళ్తున్నాం. కేరళలో సౌత్ కేరళ, నార్త్ కేరళ ఉంది. సౌత్ కేరళలో ఎక్కువగా క్రిస్టియన్స్, రోమన్ క్యాథలిక్స్ ఉంటారు. నార్త్ కేరళలో ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారు, తక్కువ మంది హిందూస్ ఉంటారు. అదనమాట. అందుకని మేము ఇటు నుంచి బయలుదేరి ఊటీ, కోయంబత్తూరు విరమించుకున్నాం. కేరళనే స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం. అక్కడి నుంచి చూసుకుంటా కన్యాకుమారి వరకు సెయింట్ థామస్ గారు కట్టిన 7 చర్చెస్ మీకు చూపిస్తాం. మిషనరీస్ ఇంకా ఎవరెవరైతే అక్కడ సేవ చేస్తారో వాళ్ళందరి గురించి కూడా మీకు చూపిస్తాం. ఇదంతా ప్రార్థించిన ప్రయాణం కోసం. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ మైసూర్ చూడటానికి వచ్చిన టూరిస్టుల కార్లు. చూడండి ఎన్ని కార్లు ఉన్నాయి, వేలల్లో ఉన్నాయి. అవి ఇంకా అటు పక్క కూడా ఉన్నాయి, తీయడానికి అవ్వట్లేదు వీడియో. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా, వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా. ప్రైజ్ ది లార్డ్. మీకు అందరికీ దేవుని పేరిట వందనాలు. పొద్దున్నుంచి ఇప్పుడు వరకు భోజనం చేయలేదు, ఎందుకంటే మాకు మైసూర్లో బాగా ఫుల్ ట్రాఫిక్ ఉంది, కుదరలేదనమాట. అందుకని ఒక చోట రిక్వెస్ట్ చేసుకొని కుక్కర్కి పవర్ పెట్టుకొని ఇప్పుడే అయిపోయింది. అందుకని ఇప్పుడు తినబోతున్నాం. ఒక పెట్రోల్ బంక్ దగ్గర రిక్వెస్ట్ చేసుకొని కాసేపు కూర్చొని తింటున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం, టైం అంతా కుదరలేదు, ఇవాళ అయిపోయింది. ఈరోజు ఏంటో రైస్ చెప్తే మీరు అంతా పరిశాన్ అయిపోతారు. ఈరోజు కొర్రలు ఇప్పుడే జస్ట్ అట్లా వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చాం. వేడివేడిగా బాగుంది కొర్ర బియ్యం రైసు. ఎగ్స్ కూడా వేసుకున్నాంలే, కానీ అవి ఎక్కడ అడుగునున్నాయి, ఒలుచుకోవాలి. అయితే మళ్ళీ చల్లారిపోద్ది. దీంట్లోకి కొంచెం నెయ్యి అయితే ఇంకా బాగుంటుంది. తప్పదు, ఇంకా చల్లారిపోతే తినలేము. పచ్చళ్ళు కూడా బాగా సెట్ అవుతున్నాయి దీంట్లోకి. టేస్ట్ ఎలా ఉందో తెలియదు. అద్భుతం, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆర్గానిక్ ఫుడ్, నాటు ఫుడ్, మన పెద్దవాళ్ళంతా తిని మనందరిని పోషించిన ఫుడ్. మీరు కూడా ఆ దరిద్రమైన బియ్యం తక్కువ తినండి, ఇట్లాంటి చిరుధాన్యాలు ఎక్కువగా తినండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. మేము మైసూర్ నుండి హాసన్ వెళ్ళే రూట్లో వెళ్తున్నాం. రోడ్డు చాలా బాగుంది, ఫుల్ ట్రాఫిక్, ఫుల్ ఫారెస్ట్, చాలా బాగుంది. ఓకే, మీరంతా ప్రయాణం కోసం ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.
నడవనీయుము దేవా నడవనీయుము, నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని, నీ త్రోవలు నన్ను నడుపుము. నడవనీయుము దేవా నడవనీయుము, నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని, నీ త్రోవలు నన్ను నడుపుము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక మంచి ఫారెస్ట్లో ఇంకేమి ఇల్లులే లేవు, ఓన్లీ ఒకే ఒక చర్చ్ ఉంది. చాలా మంచిగా అనిపించింది, బట్ గేట్కి తాళం వేసింది, అందుకని వెళ్ళలేకపోయాను. చాలా అద్భుతంగా ఉంది, సింపుల్గా. ప్రైజ్ ద లార్డ్. మేము కర్ణాటక కేరళ బోర్డర్లోకి వచ్చాం. బాగా ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ ఎవరితో ఒక ఫామ్ హౌస్ ఉంది, చాలా బాగుంది. అన్ని రబ్బర్ చెట్లు, కొబ్బరి చెట్లు, టేక్ చెట్లు, ఇలా వాళ్ళ గెస్ట్ హౌస్ ఇంకా లోపలికి ఉంది. ఇక్కడ వర్కర్స్ ఉండడానికి ఒక క్వార్టర్ ఇచ్చినట్టున్నారు. మేము కూడా ఇక్కడే భోజనం తినడానికి, స్నానం చేయడానికి పర్మిషన్ అడిగాం. ఇదిగోండి బావి, ఈ బావిలో నీళ్ళు తొడుకుని పోసుకోవాలి. అసలు మంచి, అసలు ఇది ఎన్ని కోట్లు పెట్టినా ఇది రాదు, చాలా బాగుంది. పొద్దున్నుంచి ఆలోచిస్తున్నాం ఎక్కడన్నా మంచి ప్లేస్ దొరికితే బాగుండు అని. అద్భుతమైన ప్లేస్. అసలు ఆ చెట్లు అయితే ఎన్నో వందల సంవత్సరాల చెట్లు అవి. ఈరోజు భోజనం చేయడానికి, స్నానం చేయడానికి ఒక అద్భుతమైన ప్లేస్ దొరికింది. ఈరోజు అండు కూరలు అసలు చాలా టేస్ట్ ఉంటుందంట. నేను కూడా ఫస్ట్ టైము, కానీ ఈరోజు తిన్నాను బాగా ఇంట్రెస్ట్గా. ఒక చోట పెట్రోల్ బంక్లో వంట చేసుకుని వచ్చాం. ఇది ఫామ్ హౌస్. ఫామ్ హౌస్ అంటే మంద కాదు, ఎవరికో తెలియదు, కానీ దేవుడి భూమిని నోటి మాటతో కలిగేసాడు కాబట్టి మొత్తం ఫామ్ హౌస్ కూడా మందే. ఓకే, ఈరోజు ఇదిగోండి, ఏం కూరలు గీరలు ఏముండవు, అన్ని పచ్చళ్ళు చట్నీలే. చాలా అద్భుతంగా ఉంది. అండు కూరలో రైస్. ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది, మరి దానికి మనం ఏం చేయలేము. పొగలు వస్తున్నాయి చూసారా. పచ్చళ్ళు చూడండి అసలు ఎన్ని రకాలు ఉన్నాయి. పచ్చళ్ళు, కారప్పొడి. ఈ వేడికే నెయ్యంత కరిగిపోద్ది, ఇబ్బంది ఏం లేదు. అద్భుతం, నిజంగా కొర్రన్నమే ఒక అద్భుతం. మీరు కూడా తినండి, చాలా బాగుంది. టేస్ట్ కోసమనే కాదు, హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.